హే గాయ్స్ ఎలా ఉన్నారు? అయితే రీసెంట్‌గా నేను షాపింగ్ మాల్‌కెళ్ళాను. అక్కడికెళ్తే అక్కడ మామూలుగా ఒక చోట వెయిట్ చేయడానికి కూర్చుంటే అక్కడ ఒక చిన్న పిల్ల ఉంది. ఓకే. ఆమె ఏం చేస్తుందంటే గోల చేస్తుందని చెప్పి ఫోన్ ఇచ్చారు. ఓకే. ఫోన్ ఇస్తే ఆమె వీడియోస్ ఎలాంటివి చూస్తుంది తెలుసా? షార్ట్స్ మరీ వల్గర్‌గా అంటే మామూలుగా పెద్దవాళ్ళే చూడడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తది. అలాంటివి చూస్తున్నారు. సరే కొంసేపు ఆగింది. దాని తర్వాత ఇంకా చూస్తూనే ఉన్నారు. చూస్తూనే ఉన్నారు. చూస్తూనే ఉన్నారు. చూస్తూనే ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది. ఊహించుకోండి చిన్న పిల్లలు మామూలుగా పెద్దయ్యేటప్పుడు వాళ్ళకొక బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకుంటారు. అంటే మీనింగ్ ఏంటంటే చుట్టుపక్కల దాన్ని గమనించి వరల్డ్ అంతా ఇలానే ఉంటదేమో అని చెప్పి ఒక విధంగా బ్రెయిన్‌ని తయారు చేసుకొని ప్రపంచంలో ఇట్లానే అందరూ ఉంటారేమో లేకపోతే ఇలానే ఉండాలేమో అని చెప్పి వాళ్ళ బ్రెయిన్ తయారవుతా ఉంటది. సో పెద్దయినప్పుడు దాని ప్రకారం వాళ్ళు బిహేవ్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది ఆమె అట్లాంటి పిచ్చి వీడియోస్ తర్వాత అన్ని చీప్ వీడియోస్ అలాంటి చూడటం వల్ల ఏమైంది ఓకే వరల్డ్లో ఇలానే ఉండాలేమో చుట్టుపక్కల అందరూ ఇట్లానే ఉంటారేమో అని చెప్పి అది నార్మల్ అయిపోతుంది. తర్వాత పెద్ద అయినప్పుడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశారనుకోండి ఎందుకు ఇట్లా చేస్తున్నావు మంచిగా చేయొచ్చు కదా అంటే ఇదే కదా నార్మల్ అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ మీకు అర్థమవుతుందా ఫోన్ అనేది ఇచ్చారు ఎందుకంటే గోల చేయకుండా ఉంటారని చెప్పి. కానీ దాని తర్వాత బ్లూ ప్రింట్ అంటే బ్రెయిన్ ఏమనుకుంటుంది అంటే ఇలానే ఉండాలేమో పెద్ద అయినప్పుడు అని చెప్పి అసలు ఇలానే ఉంటారు చుట్టుపక్కల అని చెప్పి అలా తయారవుతారు. అప్పుడు మీరు చేసిన దానికి రిజల్ట్ ఎంత రాంగ్ అయిపోతుంది. ప్లస్ మీకు బాగా తెలిసింది ఇప్పుడు మామూలుగా మీరు యూట్యూబ్లో కానీ ఇప్పుడు రీల్స్ కానీ షార్ట్స్ కానీ అవి చూస్తూ ఉంటే ఎలాంటి టైప్ వీడియోస్ మీరు చూస్తున్నారో అలాంటివే చూపిస్తూ ఉంటుంది. మీరు మంచి వీడియోస్ పాజిటివ్గా ఉండే లేకపోతే మంచిగా హెల్తీగా ఉండే వీడియోస్ చూస్తే అవే చూపిస్తూ ఉంటుంది. చీప్గా వల్గర్గా చూపిస్తే ఇంకా చీప్ వల్గర్గా చూపిస్తుంది. ఎందుకంటే ఆల్గరిథం అనేది యూట్యూబ్లో ఏంటంటే ఓకే ఈ మనిషికి ఇది నచ్చినట్టుంది ఇదే చూపిద్దాం మనకేం పోతుంది అని చెప్పి అయ్యే చూపిస్తూ ఉంటారు. సో మీకు అర్థమవుతుందా? సో అయ్యే వస్తూ ఉంటాయి. సో వాళ్ళు అదే చూస్తూ ఉంటారు. పెద్ద అయినప్పుడు విచిత్రంగా జరుగుతారు. పెద్ద పెద్ద ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకుందాం ఇంకా చాలా జరుగుతుంది. ఇలా ఎలా ఉందంటే F3 అని సినిమా ఒకటి ఉంది. దాంట్లో ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోయి ఫోన్ 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 అంటారు. ఒకసారి వీడియో చూడండి. సో అట్లా తయారవ్వద్దనే చెప్పేది. అనవసరంగా అట్లా తయారైపోతున్నారు. తర్వాత ఇంకోటి రీసెంట్గా చిన్న అనే సినిమా వచ్చింది చూసుంటే మీరు చూడండి హాస్టల్ అన్నట్టుంది. దాంట్లో కూడా అంతే ఇప్పుడు బేసిక్గా ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోయి ఎవరైనా ఫోన్ ఇస్తాం ఆడుకుందాము ఇది అని చెప్తే ఎవరు తెలియని వాళ్ళతో కూడా వెళ్ళిపోతున్నారు. సో మీరు ఇదంతా మీరు కాన్షియస్గా ఉండాలి. ఇంకా చాలా మాట్లాడుకుందాం తర్వాత. ఇప్పుడు జనరల్గా చాలా మంది ఏమనట్లేదు కానీ చాలా వరకు ఏంటంటే కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఒక ఇంటర్నెట్ ఫేమ్ని కావాలనుకుంటున్నారు. అంటే ఇంటర్నెట్లో ఫేమస్ ఎలా నవ్వాలని చెప్పి వాళ్ళ చిన్నపిల్లల్ని ఇప్పుడు చెడ్డగా ఏమన్నా సీన్స్ ఉన్నాయనుకోండి అలాంటి పిచ్చి పిచ్చి సీన్స్ ఉంటే దాన్ని యాక్ట్ చేయమంటున్నారు. లేకపోతే నేను ఒక రీల్ చూసాను అప్పుడు ఒక ఆమె చేతిలో మందు బాటిల్ పట్టుకున్నట్టు చిన్నపిల్ల చాలా చిన్నపిల్ల బాటిల్ పట్టుకున్నట్టు తాగుతున్నట్టే యాక్షన్ చేసి అంటే ఒక సినిమాలో ఒక సీన్ని రీఎనాక్ట్ చేస్తుంది. అంటే మళ్ళీ చేసి చూపిస్తుంది. అప్పుడు వాళ్ళు పేరెంట్స్ అందరూ చూపిస్తున్నారు చూసారా ఎంత బాగా చేసిందో అని చెప్పి. ఇక్కడ ఏమవుతుంది తెలుసా ఆ చిన్నపిల్లకి అది తెలియదు. సో ఇట్లా ఉంటేనే అందరు పొగుడుతారేమో అనుకుని అట్లానే ఉండటం స్టార్ట్ చేస్తారు. సో మీకు అర్థమైంది అదేదో ఇంటర్నెట్ ఫేమస్ అవుతానని చెప్పి ఇట్లా చేయటం అనేది కరెక్ట్ కాదు. నేను ఇంకోటి రీసెంట్గా చూసింది ఏంటంటే ఇది కొంచెం విచిత్రంగా ఉంది చెప్పడానికి. కొంతమందిని చూశాను ఏంటంటే టీవీలో ఒక బ్యాడ్ డైలాగ్ వస్తుంది. సినిమాల్లో ఒక్కొక్కసారి స్టైల్ కోసం అని చెప్పి ఒక్కొక్కసారి చెడ్డగా పెడతారు కదా పిచ్చి లాంగ్వేజ్తో కొంచెం ఒక డైలాగ్ పెడతారు. ఓకే. ఆ చిన్నపిల్లడు ఏం చేస్తున్నాడంటే ఎగ్జాక్ట్గా అతను ఆ బ్యాడ్ లాంగ్వేజ్ ఏం మాట్లాడుతున్నాడో ఇతను కూడా రిపీట్ చేస్తున్నాడు. ఇది ఇలా ఇలా జరుగుతుంది ఇతను కూడా ఎట్లా చెప్తున్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఏంటి తప్పు అని చెప్పుకోండి ఏంటంటే ఇంకా ఓహ్ చూసావా ఇతను అంతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే డైలాగ్స్ అంట. సో ఇప్పుడు ఏమవుతుంది అతనేమో అది గ్రేట్ అనుకొని ఇట్లా పొడుతారు నన్ను. చిన్నపిల్లలందరూ ఏంటి వాళ్ళ పేరెంట్స్ని అపీస్ చేయడం అంటే వాళ్ళని సాటిస్ఫై చేయడం అనేది మైండ్లో ఉండిపోతుంది ఇన్బిల్ట్గా. సో అందుకని ఏంటంటే ఓకే ఇది నచ్చినట్టుందని చెప్పి ఇంకా నెక్స్ట్ కూడా అట్లా నేర్చుకొని మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే నేను ఇంకా చూసింది ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి ఇంటికి వాళ్ళ చిన్నపిల్లని పిలిచి ఆ సినిమాలో డైలాగ్ ఉంది ఒకసారి చెప్పు అని చెప్పిస్తున్నారు. ఏంటి అది అసలు గ్రేట్ అనుకుంటారా ఏంటి అసలు అర్థం కూడా కావట్లేదు. మనం చిన్నప్పటి నుంచి ఇలాంటి చాలా కాషియస్గా ఉండి పిల్లలకి అలాంటి నేర్పించకుండా ఉండాలి. తర్వాత ఇంకొకటి చూశాను ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు అంటున్నాం చిన్నపిల్లల పేరెంట్స్ అసలు ఫస్ట్ పేరెంట్స్ గురించి మాట్లాడదాం. నేను రీసెంట్గా కొంతమంది చూశాను వాళ్ళేంటో తెలుసా అసలు నేనే షాక్ అయిపోయాను ఏంటిది అని. కాన్స్టెంట్గా ఫోన్ చూస్తున్నారు. కాన్స్టెంట్గా పక్కన పిల్లలు ఉన్నారా ఏం పట్టించుకోవట్లేదు ఫోన్ 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 కంటిన్యూగా షార్ట్స్ స్పెషాలిటీ ఏంటి చూస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి కదా. సో చూసి ఏంటంటే అప్పుడు మామూలుగా ఏమైనా చుట్టుపక్కల రియాలిటీలో ఏం జరుగుతున్నా కూడా క్రికెట్ మ్యాచ్ ఏం జరుగుతున్నా ఏం చూడట్లేదు ఓన్లీ షార్ట్స్ అని. అప్పుడు ఏమవుతుంది చుట్టుపక్కల చిన్న పిల్లలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు చెప్పింది చేయకపోవచ్చు కానీ మీరు చేసేది మాత్రం చేస్తారు. మీరు బిహేవ్ ఎలా చేస్తున్నారో వాళ్ళు కూడా అదే చేయడానికి ఇంటర్నల్గా చేస్తారు. సో ఇలా చూస్తూ ఉంటే ఓకే నేను కూడా ఫోన్ చూడాలేమో అదే కరెక్ట్ ఏమో అని చెప్పి వాళ్ళు కూడా ఫోన్ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారు. మీరు ఎడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళని కూడా ఎడిక్ట్ చేస్తున్నారు. మీరు కరెక్ట్గా ఉండి చూపిస్తే వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారు. అదే రియాలిటీ. తర్వాత మీకు తెలిసి ఉంటుంది ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలా మంది పేరెంట్స్ బిజీగా ఉంటున్నారు వర్క్ అని. వర్క్ ఇంపార్టెంట్ ఎందుకు ఫుడ్ పెట్టాలి మనం అంతా ఇంపార్టెంటే.
కానీ ఫ్యామిలీ లైఫ్‌ని మిస్ చేసుకుంటే తర్వాత రాను కూడా రాదు. ఇప్పుడు చాలామంది అట్లా బిజీగా ఉండి అసలు పట్టించుకోకుండా కొంతమంది ఎప్పుడు కాన్స్టెంట్ ఫోన్‌లో ఉండి అలాంటివి చేయటం వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలు అలోన్‌గా అయిపోతారు. సో, అలోన్‌గా అయిపోయి ఒంటరి ఫీలింగ్ వచ్చేసి ఏంటంటే వేరే వాళ్ళ ఫ్రెండ్స్ అన్‌హెల్తీ ఫ్రెండ్స్ లేకపోతే ఇప్పుడు మామూలుగా చెడు అలవాట్లు ఉన్న వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయటం లేకపోతే తెలుసు కదా! బయట ఎవరో తెలియని వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయటం ఇట్లా యూట్యూబ్‌లోకెళ్ళి చూడటం అలా అలవాటైపోయి ఇండైరెక్ట్ కాజ్ మీరే అవ్వే ఛాన్స్ కూడా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు. అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు చూసుకునేవాళ్ళు కాబట్టి కొంచెం వాల్యూస్ అనేవి ఉండేవి. ఇప్పుడు ఒక్కోసారి చాలామంది ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నారు. ఒక చోట ఉండటం కుదరట్లేదు కాబట్టి ఇప్పుడు వేరే చోటుకి వెళ్తా ఉన్నారు. సో, అప్పుడు ఇంకా వర్స్ట్ అయిపోతా ఉంది. ప్లస్ నేను ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ వీడియో చేశాను. ఏంటంటే మన రేడియేషన్ ఉంటది గదా! ఆ రేడియేషన్ అనేది మనకన్నా చిన్న పిల్లలకి 10 టైమ్స్ ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉంటది. చెప్తాను. ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడితే రేడియేషన్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దాంట్లో సైన్స్ కూడా చెప్పాను. మనం ఫోన్ మాట్లాడితే మనకి ఇక్కడ వరకు రేడియేషన్ ఎళ్తది. ఓకే. ఇక్కడ వరకు ఎళ్తది. కానీ చిన్న పిల్లలకైతే మొత్తం బ్రెయిన్ అంతా ఎళ్తది రేడియేషన్. సో, మీరు ఫోన్ ఇస్తుంటే ఇండైరెక్ట్‌గా వాళ్ళని ఫ్రై చేస్తున్నట్టు వాళ్ళ బ్రెయిన్‌ని. ఊహించుకోండి వాళ్ళ బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వకపోతే పెద్దయినప్పుడు సక్సెస్‌ఫుల్ అవుతారా? దానికి కారణం ఎవరు మళ్ళీ? సరే ఇంకొక యాంగిల్ మాట్లాడుకుందాం. ఏంటంటే ఇప్పుడు షార్ట్స్ చూస్తున్నారు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు చిన్న పిల్లలు. ఓకే. అవన్నీ ఎంత 30 సెకండ్స్ కానీ, 1 మినిట్ కానీ ఉంటది. అంతకుమించి ఉండదు జనరల్‌గా. ఇప్పుడేమవుతుంది అయి చూసి చిన్నప్పటి నుంచి చూసి ఏంటంటే ప్రతీదీ ఒక్క నిమిషం కన్నా తక్కువే కదా! సో, ప్రతి ఒక్క వీడియో కొత్తది. ఒక నిమిషానికి ఒక్కొక్క కొత్త వీడియో వస్తా ఉంటది. దానివల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్‌లో కాన్సంట్రేషన్ పోతుంది. ఎందుకు కాన్సంట్రేషన్ పోతుందంటే మీరు తక్కువ కంటెంట్‌కి అలవాటైపోతారు. అంటే ఏంటంటే ఒక నిమిషం కన్నా ఎక్కువ ఉన్న దాన్ని మీరు కాన్సంట్రేషన్ చేయలేరు. ఎందుకంటే మీరు ఎప్పుడు చూడట్లే కదా! ఎప్పుడు రీల్స్, షార్ట్స్ అయన్నీ చూడటం వల్ల ఏంటంటే బ్రెయిన్ ఓన్లీ తక్కువ దానికి అలవాటైపోతది. ఇప్పుడు ఎగ్జామ్స్ కోసం చదవాలి, కూర్చొని గంటలు చదవాలంటే కుదురుతదా? ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అట్లా తయారైపోయింది. పెద్దయినప్పుడు ఏమవుతుందంటే ఇంకా అలానే తయారైపోతది. అప్పుడు ఎవరు చదవట్లేదని చెప్పి వాళ్ళని కొట్టడం అలాంటివి చేస్తారు. కానీ కారణం ఎవరు? ఫోన్ ఎవరిచ్చారు? తర్వాత తెలుసు కదా మొత్తం సోషల్ మీడియా అనేది ఫేక్ బేసిక్‌గా. ఏంటంటే అందరూ గ్రేట్‌గా చూపిస్తా ఉంటారు. ఫిల్టర్స్ యేసుకుంటారు. అన్నీ చేస్తారు. కానీ రియాలిటీలో అలా కాదు. చాలామంది వర్స్ట్‌గా ఉండేవాళ్ళు కూడా చాలా బెస్ట్ లైఫ్‌లో ఉన్నట్టు చూపిస్తా ఉంటారు. దానివల్ల ఏమవుతుంది మీరు ఆల్రెడీ నెట్‌ఫ్లిక్స్‌లో ఒక డాక్యుమెంటరీ కూడా వచ్చింది చూడండి కుదిరితే. దాంట్లో ఏం చెప్తారంటే చిన్న పిల్లలు చూసి ఓహ్! నా చెవు కూడా ఇంకొంచెం పెద్దగా బాగుంటే ఉంటది. లేకపోతే నా ముక్కు ఇంకొంచెం షార్ప్‌గా ఉంటే బాగుంటుంది. లేదా ఇంకొంచెం కలర్ ఉంటే బాగుంటదని కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అసలు చాలా వర్స్ట్ అయిపోతది. ఇన్‌సెక్యూరిటీస్ క్రియేట్ అవుతాయి. చూసారా ఒక చిన్న ఐటమ్ ఎంత రేంజ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయగలుగుతుందో. తర్వాత ఈ మధ్యన ఎవరు బయటకెళ్ళి గేమ్స్ ఆడుకోండి అని చెప్పట్లేదు. ఫోన్ ఇస్తున్నారు గేమ్స్ ఆడుకోండి అని చెప్పి. రెండు ఒకటి కాదు. దానివల్ల ఏంటంటే స్పోర్ట్స్ వల్ల ఎంతో ఉపయోగం ఉంది. ఇప్పుడు స్పోర్ట్స్ వాడితే ఏమవుతుందంటే ఒకవేళ ఓడిపోయినా పర్లేదు నెక్స్ట్ గేమ్ ఆడొచ్చు. లేకపోతే బాగా ఇంకొంచెం కష్టపడితే గెలవచ్చు. అలాంటి కాన్సెప్ట్స్ వస్తాయి. ఇప్పుడు మీరు అలాంటివి లేదనుకోండి ఓన్లీ గేమ్‌లో ఆడొస్తాను. గేమ్‌లో ఎన్ని సార్లు చచ్చిపోయినా కూడా మళ్ళీ బతకచ్చు. అలాంటి చాలా ఉంటాయి. సో, దానివల్ల కూడా ఏంటంటే రియాలిటీ ఏంటో అర్థం కాదు. ప్లస్ ఇంకొకటి చాలా మాట్లాడాలి. ఒకప్పుడు సరిగ్గా ఫుడ్ తినకపోతే ఏం చేసేవాళ్ళు? చందమామ చూపిస్తాను లేకపోతే ఏదో సంథింగ్ కొంచెం ఎఫర్ట్ ఇన్వాల్వ్ అయ్యేది. కొంచెం బయట తిప్పి తినిపిచ్చేవాళ్ళు. లేకపోతే ఏమైనా బొమ్మలిచ్చి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి. ఈ యానిమల్ ఏంటి? ఆ యానిమల్ ఏంటి? లేకపోతే ఈ కలర్స్ ఇవి అలా కొంచెం ఎడ్యుకేట్ చేస్తూ ఫుడ్ పెట్టేవాళ్ళు. ఇప్పుడేంటి? తినకపోతే ఫోన్ ఇస్తున్నారు. ఆ ఫోన్‌కి అడిక్ట్ అయిపోయి తినేస్తా ఉన్నారు. సో, ఒకటి మైండ్‌ఫుల్‌గా తినట్లేదు. ప్లస్ పేరెంట్స్ నుంచి ఎఫర్ట్ ఉండాలి. మీకు బిజీ అయితే ఏంటి? బిజీ అందరూ ఉంటారు. ఎలాన్ మస్క్ బిజీయే. మిగతా వాళ్ళు కూడా బిజీయే కదా! కానీ కొంతమంది బెస్ట్ పేరెంట్‌గా ఎందుకు తయారవుతారు? మీకు కాన్షియస్‌గా ఉండాలి. మీరు లైట్ తీసుకుంటే లైట్ అయిపోతారు. ప్లస్ రాత్రి అయితే జనరల్‌గా మన అందరికీ తెలిసిందేంటి? పేరెంట్స్ గానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ స్టోరీస్ చెప్పేవాళ్ళు. దానివల్ల ఇమాజినేషన్ అయన్నీ పెరిగాయి. క్రియేటివిటీ ఊహించుకోవడం అలా ఉండేది. మా ఫాదర్ కూడా చిన్నప్పుడు చాలా స్టోరీస్ చెప్పేవాళ్ళు. నాకు తెలిసి మీ పేరెంట్స్ కూడా చెప్పుండేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటి అంత చెప్తున్నారా? ఫోన్‌లో చూసుకొని అట్లానే చూసి పనుకుంటున్నారు. వాళ్ళని వదిలేస్తున్నారు. వేరే రూమ్‌లో పడేస్తున్నారు. అలా చాలా ఉంటా ఉన్నాయి. సో, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడేంటి ఒక ఫోన్ వాడితే కొట్టి పడేస్తా అని చెప్పి కొట్టేయడం అలాంటివి చెయ్యొద్దు. కొట్టడం అనేది కాదు, తిట్టడం అనేది కాదు. దానివల్ల ఏంటంటే భయపడి నేర్చుకోవడం తప్ప నేర్చుకోకుండా వేరేది చేస్తా ఉంటారు. ఒక విధంగా చెప్పాలి. సో, దాని మీద కూడా నేను చాలా బుక్స్ చదివాను. నాకు బుక్స్ అంటే ఇష్టం కాబట్టి నేను ఏ బుక్స్ కనిపెడితే అది చదివేస్తూ ఉంటాను. సో, అందుకని దాని మీద కూడా వీడియోస్ చేయాలి. అసలు పేరెంటింగ్ టిప్స్ ఏమైనా వీడియోస్ కావాలా? సో, కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. తర్వాత చాలామంది పెద్దయినప్పుడు వాళ్ళకి ఇన్‌సెక్యూరిటీస్ కానీ వాళ్ళు ఒక విధంగా తయారవ్వడానికి చాలామంది పేరెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. సో, మీరు గుర్తుపెట్టుకోండి అది. ఏంటి అసలు తయారవుతాడు అతను అంతే చిన్నపిల్ల ఎప్పటి నుంచి అంతే అంటే కాదు. ఎలాంటి వాళ్ళైనా మార్చొచ్చని సైన్స్ ఉంది. సో, అది మీ బట్టి ఉంటుంది. సో, కామెంట్‌లో ఒకసారి రాయండి. మీకు అసలు ఎలాంటి పేరెంటింగ్ ఇష్యూస్ జరుగుతున్నాయి? అసలు ఏంటి? ఎలాంటి దాని మీద మీకు సొల్యూషన్స్ కావాలి? మీరు చెప్తే నేను నా పవర్ తెలుసు కదా! నేను బుక్స్ చదివి లేకపోతే ఇంటర్వ్యూ చేసి వరల్డ్ క్లాస్ ఎక్స్‌పర్ట్స్‌ని నేను తీసుకురాగలుగుతాను. సో, ఇది మాత్రం మీకు ఒక రిమైండర్‌గా గుర్తుంటదని తెలుసుకోండి. ఫ్యామిలీ లైఫ్ అనేది ఇంపార్టెంట్. ఫోన్‌లో చూసుకుంటే ఎవరికి కావాలి? ఎవరికి పొగుడుతారు? ఫోన్‌లో చూసుకోవడం వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది? అప్పుడప్పుడు చూడటంలో తప్పులేదు. కానీ కంటిన్యూగా అదే లోకం అయిపోతే ఇంకా మీకు చిల్లునెందుకు? సో, మీరందరూ ఆసమ్ అని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి. సో, మీరందరూ ఆసమ్ అది నాకు తెలుసు.